హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. సింపుల్గా అయిపోతుంది. సో వెజ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసేయచ్చు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికి వచ్చేసి నేనైతే కరివేపాకు, ఒక నిమ్మకాయ, సో స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికము, ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను, బీన్స్, అలాగే మీ దగ్గర ఉంటే బఠానీ కూడా వేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర లేవు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్, అలాగే క్యారెట్, ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి టోటల్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. సో మీ దగ్గర బఠానీ ఉంటే వేసుకోవచ్చు, అలాగే పన్నీర్ కూడా వేసుకోవచ్చు అండి. సో నా దగ్గర లేవు కాబట్టి వేసుకోలేదు. మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉన్నా కూడా ఇందులో అయితే వేసేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా హై ఫ్లేమ్ మీదే జరగాలి. సో మంచి స్మోకీ ఫ్లేవర్తో బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కట్ చేసుకున్నది అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే మనం వండి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ సోయా సాస్, అలాగే నిమ్మరసం అయితే వేసుకోవాలి. నేను వెనిగర్ ప్లేస్లో నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ గరం మసాలా, అలాగే టేస్ట్కి సరిపడా కారము, అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఒక 2 మినిట్స్ పాటు. సో అంతేనండి, వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొన్న పని లేకుండా ఇలా ఇంట్లోనే చేసి లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేసేయచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్గా వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అంతే అండి, వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.